ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. బైబుల్ నా బలం. అది దేవుని ఉనికిని నాకు నేర్పించి, అది నా జీవితానికి ఒక మార్గదర్శి. ఎలా ప్రార్థన చేయాలో, ఒక విజయవంతమైన జీవితం ఎలా జీవించాలో, నా బాధల్లో ఏం చేయాలో నాకు నేర్పుతుంది. అది దేవుని ప్రేమను, రక్షణను నాకు అనుగ్రహించి, నా పట్ల ఆయన ఎలా జాగ్రత్త తీసుకుంటున్నారో చూపించింది. నేను పాపం చేయకుండా నన్ను కాపాడుతుంది. దేవునికి మరింత సన్నిహిత సంబంధం కలిగి ఉండడానికి సహాయం చేస్తుంది. నేను దేవునికి దూరమైనప్పుడు నన్ను హెచ్చరిస్తుంది. బాధ, అనారోగ్యం కలిగినప్పుడు నాకు ఎంతో ఆదరణిస్తుంది. నా దేవుడు నాకు ప్రధానమైన మంచి కాపరి. ఆయనే నాకు ఆదరణకర్త అని నిత్యత్వం వైపు నడిపిస్తుంది. అహం, స్వార్థం, ప్రాచీన స్వభావం, ఇష్టం, అలవాట్లు, లోకం జయించలేని వాళ్ళు ఎన్నడూ నూతన సృష్టిగా మార్చబడరు. నూతన సృష్టిగా మార్చబడిన వారు ఎన్నడూ దేవుని సంతోషపెట్టలేరు. వీరికి దేవుని భయం ఏమాత్రం ఉండదు. కానీ భక్తి చేస్తున్నట్లు భ్రమలో జీవిస్తూ సాతాను అనుచరులుగానే ఉంటూ అనేకులకు అభ్యంతరముగా ఉంటారు. వీరిని బట్టి దేవునికి అవమానం కలుగుతుంది. కొన్నిసార్లు మీతో చివరి వరకు ఉంటాను అన్న వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసి మధ్యలోనే వెళ్ళిపోవచ్చు. ఎన్నో ప్రమాణాలు చేసి దానిని మర్చిపోయి ఉండవచ్చు. మీ జీవితంలో ఇలాంటి ఎన్నో వాగ్దానాలకు ఇంతవరకు సమాధానం రాలేదేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే నీతో ఆఖరి వరకు తోడుగా ఉండేది. ఆయన నిన్ను ప్రాణం పెట్టునంతగా ప్రేమించారు. నీవు సంతోషించుట కొరకు ఆయన సిలువను మోశారు. ఇంతకన్నా గొప్ప ప్రేమ ఈ లోకంలో మరి ఎక్కడా దొరకదు. నీవు ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన కొరకు జీవించు. కీర్తనలు 16:13 నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అంటూ దావీదు తన మనసులో మాట చెప్పాడు. మనలో ఎంతమంది ఇటువంటి తలంపులు ఉంటాయి? మన ఇష్టం చెప్పమంటే ఎన్ని గుర్తుకొస్తాయో. నీకు అత్యంత ఇష్టమైనది చెప్పు అంటే ఏది చెప్తావు? ఒక్కసారి ఆలోచించు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడైనాడు. దావీదు ఉజ్జా చనిపోయాక మందసమును ఒబేదోము ఇంట్లో పెట్టాడు. తన కంటే ఒబేదోము భక్తిపరునిగా అంగీకరించాడు. ఈ రోజుల్లో ఇతరుల భక్తిని ఎంతవరకు అంగీకరిస్తున్నాము? భక్తి దేవుడు చేసిన మేలుల కోసం అతిశయిస్తూ ఏ కరువు పెట్టడం లేదు. నువ్వే వెళ్ళే సంఘమును బట్టి అతిశయించడం కాదు. మేలును బట్టి అతిశయిస్తూ ఇతరులను తేలికగా చూడడం కాదు. మనల్ని ప్రేమించి సిలువలో మరణించిన యేసయ్యకు ఎక్కడా ద్రోహం చేయకుండా జాగ్రత్తగా, పరిశుద్ధంగా జీవించగలుగుచున్నామా? లేక పరిస్థితులకు ప్రభావితులమై ఎన్నోసార్లు ప్రభువును బాధపెడుతున్నామా? నిజ విశ్వాసి ఎటువంటి పరిస్థితిలో కూడా చెక్కు చెదరకుండా తన భక్తిని కాపాడుకుంటాడు. భక్తి అనేది దేవుని ప్రేమకు, రక్షణకు కృతజ్ఞతతో దీనముగా, వినయముగా ఆయన కోసం ఒక సాక్షిగా జీవించడమే. క్రైస్తవులందరూ చాలా వరకు విశ్వాసులు అనబడేవారు కూడా ఉదయ ప్రార్థన, బైబిల్ చదివి అదే భక్తి అనుకొని ఇక దినమంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. వారి మాటల్లో, తలంపుల్లో, చర్యల్లో భక్తి భావన కానీ, దేవుని భయం కానీ ఏమాత్రం ఉండదు. వీరు తాము దేవుని బిడ్డలమే అనే భ్రమలో జీవిస్తుంటారు. ఇటువంటి వారు దేవునికి అవమానం, ఇతరులకు అభ్యంతరం అని కూడా గుర్తించరు. నిజమైన భక్తి చేయాలనే లక్ష్యంతో మారు మనసు పొందిన వారు మాత్రమే దేవుని భయం కలిగి పరిశుద్ధాత్మ సహాయముతో భక్తితో జీవించడానికి ప్రయత్నిస్తారు. ఒక కుటుంబం అత్యధికంగా ఎదగాలి అంటే భార్యాభర్తలు ఇరువురు ఏక మనసు కలిగి ఉండాలి. అప్పుడే ఆ కుటుంబము అపవాదికి జయము గలగదు. ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో ఒకరి తప్పులు మరొకరు వెతుకుతున్నారు. ఈ విధంగా చేయుట వలన మరింత అత్యధికంగా శారీరకంగా బలహీనలు పడతాము. అయితే క్రీస్తుని కలిగి ఉన్న నేను ఒకరి బలహీనతలను మరొకరు భరిస్తూ వారి కొరకు ప్రార్థిస్తే ఎన్నో సమస్యలు మీ నుండి, మీ కుటుంబం నుండి దూరం అవుతాయి. కనుక ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి.
ఒకరి భారం మరొకరు మోయుడి. ప్రార్థన. ప్రభువా, నీవు మా పాపములు నీ సిలువలో మోసావు, మా పాప భారముల నుండి మమ్మల్ని విడిపించావు. మేము కూడా నీ వలె ఇతరుల కొరకు ప్రార్థించువారుగా, ఇతరులకు మేలు చేయువారిగా మమ్మను చేయుము తండ్రి. క్రీస్తు నాలో ఉన్నారు. ఆమెన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.